నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. నమస్కారం గురువుగారు. శుభాశీస్సులండి. ఎలా ఉన్నారు గురువుగారు? బాగున్నానండి. మీరు బాగున్నారా? బాగున్నాను గురువుగారు. సంతోషం. గురువుగారు, ఆషాఢ మాసం ఈ నెల 26 నుంచి మొదలు కాబోతుంది. అవునండి. వారాహి నవరాత్రులు కూడా మొదలు కాబోతున్నాయి. అవునండి. వారాహి నవరాత్రులు అంటేనే గుప్త నవరాత్రులు అంటారు. అవును. అసలు ఎవరూ చేసుకోకూడదు, సామాన్య ప్రజలు, అవును. స్వామీజీలు మాత్రమే చేసుకోవాలని ఒక అపోహ ఉంది. అది అపోహ అయినా అది నిజమేనా? మంచి విషయం అడిగారండి. మీరు అన్నట్టుగా 26 ప్రారంభం కాదు, 25 రాత్రే. రాత్రి అయిందా? ఎందుకంటే మనకు తిథి అనేది ముఖ్యం. అవును గురువు గారు. 26 మళ్ళీ మధ్యాహ్నానికే తిథి అయిపోతుంది పాడ్యమి. అందుకనేసి 25 రాత్రి నుంచే ప్రారంభం వరాహి నవరాత్రులు. అయితే మీరు అన్నట్టుగా వారాహి నవరాత్రులు అన్నది మనము దేవీ నవరాత్రులు, దసరా నవరాత్రులు ఎలాగ మనము చేస్తామో సేమ్ అంతేనండి. ఎందుకంటే ఆమె మహాకాళి. ఆమె కంటే మించి గొప్ప శక్తివంతురాలు ఏం కాదు ఎవరు, వారాహి. నవరాత్రులు అనేది మహాకాళి అంటే ఇంకా మొట్టమొదటి జన్మ రహస్యం ఏదైనా ఉంది అంటే అది మహాకాళి. ఆ మహాకాళి యొక్క నవరాత్రులే మనము దేవి నవరాత్రులుగా దసరా 9 రోజులు జరుపుకొని 10వ రోజున పండగ జరుపుకుంటున్నాం. ఆ నవరాత్రులుగా చేస్తున్నాం. అలాగే అదేవిధంగా వారాహి నవరాత్రులు కూడా మనము దసరా నవరాత్రులను ఎలా భక్తి శ్రద్ధలతోనూ అందరూ కూడా స్త్రీ పురుషులు అంటే మగవాళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ అందరూ కూడాను ఏ టు జెడ్ అందరూ కూడా ఆ దసరా నవరాత్రులు ఎలా జరుపుకుంటారో అదేవిధంగా వారాహి నవరాత్రులు కూడా జరుపుకోవచ్చు. ఇందులో మనము భయపడాల్సినటువంటి అంశం ఏమీ లేదు. అంటే వీళ్ళే చేయాలా, వీళ్ళు చేయకూడదా, పండితులే చేయాలా, మామూలు సాధారణ ఎందుకు వచ్చింది గురుగారు ఈ అపోహ, ఓన్లీ స్వామీజీలు పండితులే చేయాలి అని? ఇక్కడ మంచి టాపిక్ అడిగారు. ఇవన్నీ కూడా తెలిసి తెలియని వాళ్ళు క్రియేట్ చేసేటువంటి మాటలు మాత్రమే. నేను అనే వాటికి కామెంట్ వస్తాయేమో కానీ రాని పర్వాలేదు. ఎవరు ఏది చేయాలో అదే చేస్తే దానికి ఒక రీజన్ ఉంటుంది. లేదు తెలిసి తెలియక నేను కూడా చేస్తాను అని అంటే అది 100% అనుభవం లేనటువంటి వాళ్ళు చెప్పే మాటలే తప్ప జ్ఞానులు అలాగే అనుభవం ఉన్నటువంటి పండితులు ఎప్పుడూ చెప్పరు. ఎందుకంటే వరాహి అయినా మహాకాళి అయినా ఆమె ఒక స్త్రీ. విశ్వాన్ని అంతా కూడా చల్లగా చూసేటువంటిది, అందరినీ సమంగా చూసేటువంటిది. ఇప్పుడు మామూలుగా సాధారణంగా మీ అమ్మగారు అనుకుంటాం, మీ అమ్మగారికి మీరు ఒక 4 పిల్లలు అనుకుంటాం. నలుగురిని ఆమె ఒకటే భావంతోనూ అందరినీ సమానంగా ప్రేమిస్తుంది, అందరికీ సమానంగా పెడుతుంది. అన్ని విధాల సర్వ విధాల కూడా నలుగురిని ఒకే మనస్తత్వంతో. అమ్మ ప్రేమలో లోటుపాట్లు ఉండవు ఎప్పుడు. అలాగే జగన్మాత ప్రేమలో కూడా ఉండదు అని చెప్తున్నారు మీరు. వాస్తవమే అది. అందులో దుర్మార్గుడు, సన్మార్గుడు, ఉత్తముడు, పండితుడు అని భేదాభిప్రాయాలు అమ్మవారికి ఉండనే ఉండదు. 100%. తల్లి అందరినీ చల్లగా చూసేటువంటి ఎవరైనా ఉన్నారు అంటే అది ఇంట్లోనే ఇందాక మనము 4 పిల్లల్ని కన్న తల్లి ఎలా చూసుకునిందో విశ్వాన్ని అంతా కూడా అంతకంటే ఎక్కువగా ప్రేమించేది. అలాగే ఏ టు జెడ్ సర్వ విధాల వాళ్ళని కన్నుసన్నల్లో పెట్టి చూసుకునేది ఎవరైనా ఉన్నారు అంటే అది అమ్మవారు. అది వారాహి. ఆమెను మనము భక్తి శ్రద్ధలతో, మనము ప్రేమతో మనం పూజించినట్టయితే మన కోరికలను నెరవేర్చేది వారాహి. మనం ఇందులో ఒక మాట చెప్పాలంటే వరాలు ఇచ్చేటువంటి తల్లి వారాహి అమ్మ. వారాహి. ఎలా చేయాలి గురువుగారు ఈ నవరాత్రులు? అంటే నియమాలు ఎటువంటి నియమాలు వాస్తవంగా పాటించాలి? ఎవరికైనా ఒకే నియమం ఉంటుంది. కాకపోతే మనం దాంట్లో సపరేట్గా స్పెషల్గా చెప్తే మనం బాగుంటుంది అన్నట్టుగా ఒక్కొక్కరు అదే ఎక్స్ప్లెయిన్. అంటే ఇప్పుడు నేను చెప్పాను అనుకుందాం, నేను చెప్పిందే ఏముంది, అందరూ చెప్పిందే కదా, మనం ఇంకేదైనా డిఫరెంట్గా చెప్దాము, కొత్తగా చెప్దాము, మనం వ్యూస్ కోసం హైలైట్ చేద్దాము అవుదాము
నన్నే అందరూ గుర్తించాలి అన్న ఆలోచనలు ఉండకూడదు. మనం ఏదైతే ప్రకృతి ప్రకారంగా రీజన్ ఏదైతే ఉందో ప్రకృతిని అనుసరించి ఏం చేయాలో, ఏం చెప్పాలో అదే చెప్పాలి. హ్మ్. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు మనం పబ్లిసిటీ కోసం అనేది చెప్పడం అనేది రాంగు. అంటే లేని దాన్ని కూడా క్రియేట్ చేసి చెప్పడం అనేది రాంగు. ఎక్కడ ఉండాలి, ఎక్కడ చెప్పాలి, ఎక్కడ చెప్పకూడదు అనేది కూడా మనం గ్రహించాలి. అయితే నవరాత్రులు అనేది వరాహి నవరాత్రులు అయినా సరే, దసరా నవరాత్రులైనా సరే, మనము ఒక 9 రాత్రులు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో మనస, వాచ, కర్మణ మన శరీర సర్వేంద్రియాలన్నిటిని కూడా అమ్మవారి మీద అంటే మనం నిద్రపోతూ ఉన్నా కూడా అమ్మవారే కనపడాలి కలలో. హ్మ్. లేదు మనం కూర్చొని నీతో మాట్లాడుతున్నాను, నువ్వు నాతో మాట్లాడుతున్నావంటే మనము మన దృష్టి, మన ఆలోచన అమ్మవారి పైనే ఉండాలి. అంటే మనం పని చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఇద్దరం కూడా ప్రోగ్రామ్‌లో ఉన్నాం. మాట్లాడుకుంటూ ఉన్నాం. కానీ మాట్లాడుకుంటున్నామంటే మన ఆలోచన మాత్రం అమ్మవారి మీద ఉండాలి. మనుషులు మాత్రమే ఇక్కడున్నారు. మనసు మాత్రం అమ్మ మీద ఉండాలి. అమ్మ మీద ఉండాలి. ఎవరు ఏ పని చేస్తూ ఉన్నా, ఆ పని చేస్తూనే ఉంటారు. హ్మ్. కానీ వాళ్ళ మనసొచ్చేసి అమ్మ ఆధీనంలో ప్రతి ఉంటుంది. చోట అమ్మవారే కనిపిస్తూ ఉండాలి. అవును. అంటే అంతలా ఆ! నిమగ్నమైపోయి ఉండాలి మన అంతే. మనసు అమ్మ మీద. పరకాయ ప్రవేశం చేయడం. హ్మ్. పరకాయి ప్రవేశం. ప్రవేశం. అంతే కాకుండా మనము మీరన్నట్టుగా ఆచారాలేమైనా అన్నారు కాబట్టి, ఆ నవరాత్రులు మంచం మీద పనుకోకూడదు హ్మ్. ఒకటి. మంచం మీద ఎందుకు పనుకోకూడదు అనంటే, ఇంకా మన నిత్యకృత్య కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం కాబట్టి మంచం మీద, అందుకని పనికిరాదు. హ్మ్. మంచానికి శక్తి ఉన్నప్పటికీ, అది మైల్లో ఉంది కాబట్టి, అందుకనేసి మంచం మీద పనుకోకూడదు. హ్మ్. మంచం కోళ్ళు కూడా వాళ్ళు దేవతలే. హ్మ్. మంచం కోళ్ళు కూడా దేవతలే. ఆ! వాళ్ళు 4 జాములకి 4 జాములని ఇప్పుడు మనం ఒక గ్రామంలో గ్రామ దేవత అని ఒక శక్తి అని ఊరూరా శక్తి అని చెప్పేసి అమ్మవారిని ప్రతిష్ఠ చేస్తాం. ఆ గ్రామాన్ని అంతా కూడా ఆ రాత్రి అంతా కూడా ఆమె సంరక్షిస్తూ ఉంటుంది. అదే విధంగా ఒక్కొక్క జాముకి ఒక్కొక్క మంచం కోడి మొత్తం గ్రామాన్నంతా కూడా సందర్శిస్తూ ఉంటుంది. అంటే ఏం జరుగుతుంది? ఎక్కడ ఏం జరుగుతుంది? హ్మ్. అనేదన్నిటిని కూడా సందర్శించి వస్తుంది. అంటే ఆ కోడి మనకు కాలు ఊడిపోయిందా అంటే లేదు. దాంట్లో ఉన్న ఒక జీవం పోతుంది. వెళ్ళి సంచారం చేసి వస్తుంది. ఒక్కొక్క జాముకు ఒక్కొక్క కోడి. 4 కాళ్ళు 4 జాములంటే ఒక రాత్రి. అలా జరుగుతుంది. అయితే ఏమిటి అంటే దానిపైన మనము నిద్రించడము, మైలు మట్ట, తర్వాత రకరకాలుగా మనం ఉంటుంటాం కాబట్టి ఆ మంచం పైన నిద్రించకూడదనమాట. హ్మ్. అందుకని కింద సాప వేసుకొని, అది కూడా దర్భతో కూడిన సాపే. ప్లాస్టిక్ సాపలు, ప్లాస్టిక్ కవర్లు ఇలాంటివి ఉండకూడదు మళ్ళీ. దర్భ. దర్భతో కూడి చేసినటువంటి సాపతో మనం ఆ సాప మీద ఆ 9 రాత్రులు కూడా నిద్రపోవాలి. హ్మ్. తర్వాత మనము బట్ట, బొట్టు వ్యవహారాలకొచ్చేటప్పటికి మనము కాటన్ దుస్తులే ధరించాలి. అంటే హ్మ్. నేత నేసినటువంటి దుస్తులు మాత్రమే ధరించాలి. ఇందులో మనం సిల్కు లేదంటే ఇంకా ఎచ్చట్రా, ఎచ్చట్రా ధరించకూడదు. అవతే లేదు పట్టు ధరించవచ్చా అంటే పట్టు ధరించవచ్చు. అలా నూలు వస్తువులు మాత్రమే కాటన్ వస్తువులు వస్త్రాలు మాత్రమే ధరించాలి. బొట్టు వ్యవహారానికొచ్చేటప్పటికి ఇక్కడ అందరికీ చిన్న బొట్టయిపోతుంది కదా! చిన్న బొట్టు అంటే వాళ్ళ జీవితంలో కోరికలు గూడా చిన్నవే అయిపోయాయన్నమాట. అందుకనేసి బిగ్ అంటే పెద్ద బొట్టు. పెద్ద బొట్టు ఏమిటి అంటే ధరించడం వల్ల వాళ్ళకు జ్ఞానం అనేది విపరీతంగా వస్తుంది. హ్మ్. సిక్స్త్ సెన్స్ అంటారు కదా! అంటే తెలివితేటలు, మెమోరీస్ పవర్ పెరుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఈ విశ్వానికి అంతరిక్షంలో సూర్యుడు ఉదయిస్తే వెలుగు ఎలా వస్తుందో, బొట్టు ధరిస్తే మన శరీర బాడీకంతా గూడా అంత తేజస్సు ఏర్పడుతుంది. ఒక సూర్యకిరణాలు చీకటిని చీల్చి మన అందరికీ కూడా ఎంత వెలుగునిస్తుందో, ఆ బొట్టు అనేది కూడా ఆ సూర్యుడు ఉదయించినప్పుడు మనకొక బొట్టులాగా కనపడతాడు. చూసామంటే 6 గంటలప్పుడు సూర్యుడు ఎలా కనిపిస్తాడు? అవునవును. రౌండ్‌గా ఒక రూపాయి బిళ్ళ బొట్టులాగా కనిపిస్తాడు. అది ప్రపంచానికి సంబంధించిన బొట్టు. అదే విధంగా మన నుదుటిన బొట్టు కాస్త పెద్దగా పెట్టుకోవాలి. పెట్టినప్పుడు ఆ బొట్టు ఏమవుతుందంటే మనకు ఒక 10,000 సూర్యకిరణాలు ప్రపంచానికి వెలుగుని ఎలా ఇచ్చాయో మనకు అలాగే 10,000 జ్ఞాన జ్యోతులు మనలో పెరుగుతాయి. అంటే అతీత శక్తి అనేది పెరుగుతుంది మనలో.
అతీత శక్తి. అతీంద్రియ శక్తులు అంటారు కదా, అటువంటి అతీంద్రియ శక్తులు పెరిగే అవకాశం ఉంది. ఎదుటి వాళ్ళు చూడగానే వాళ్ళని 2 చేతులెత్తి నమస్కారం పెడతారు. అంటే వాళ్ళలో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ, ఆధ్యాత్మిక శక్తి, లేదంటే తానే దైవం అన్నట్టుగా ఎదుటి వాళ్ళకి కనిపిస్తుంది. దైవం మనుష్య రూపేణ. దైవం మానుష్య రూపేణ. నీ రూపంలో కూడా కనపడవచ్చు, నా రూపంలో కూడా కనపడవచ్చు, ఏ రూపంలోనైనా కూడా కనపడవచ్చు. కానీ మనిషి రూపేణ సర్వకార్య సిద్ధి కలగచేసేది దైవం. దైవం అనేది మనకు ఆ బొట్టు రూపంలోనే కనపడుతుంది. అందుకనేసి పెద్ద బొట్టుగా కుంకుమ, పసుపుతో తయారు చేసిన కుంకుమ మాత్రమే పెట్టాలి. నువ్వు కెమికల్‌తో చేసినటువంటి బొట్టు పెట్టుకోకూడదు. అలా పెట్టుకున్నట్టయితే మన నుదుడికే దోషము. రెండోది స్కిన్ను దురద పెట్టి స్కిన్ చెడిపోతుంది. ఇలా అనేకమైనటువంటి సమస్యలుంటాయి. పసుపుతో కూడిన కుంకుమనే ధరించాలి. అదే మెరూన్ కుంకుమ. అది ధరించినట్టయితే మనలో గ్లో పెరుగుతుంది. అంటే ముచ్చుముఖము ఇలా డల్లుగా నెగెటివ్గా ఉంటారు చూడు, అటువంటి వాళ్ళకి గ్లో పెరుగుతూ నవ్వుతూ శుభప్రదమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది చూడగానే ఎవరైనా సరే ఇష్టపడతారు. ఇష్టపడతారంటే అంటే తను అందరికీ లైక్ అవుతారు. ఏ టు జెడ్ అందరికీ, తండ్రికి కానీ, అన్నకి కానీ, లేదంటే ప్రేమించేవాడికి కానీ, అక్క చెల్లెలకు కానీ అందరికీ కూడా ఒక్క బొట్టు తను వల్ల. తనలో గ్లో పెరుగుతుంది. మ్మ్. గ్లో మారుతుంది, చేంజ్ అవుతుంది. ఒక పూటతోనే, ఒక క్షణంతోనే మారదు. ఇంక రాను రాను తన తేజస్సు పెరుగుతూ వస్తుంది. తన స్కిన్‌లో గ్లో పెరుగుతుంది, వైబ్రేషన్ పెరుగుతుంది. అన్నీ టోటల్ చేంజ్ అవుతూనే వస్తాయి. 100% రోజు 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 చేంజ్ అవుతూ వస్తుంటుంది. ఫేస్ కూడా ఓ పసుపు వర్ణంలాగా, చందన వర్ణంలాగా మారుతూ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ అబ్జర్వేషన్. వెంటనే పెట్టేసి ఇది అయిపోలేదు, అది అయిపోలేదంటే పొరపాటు. సాధన, అబ్జర్వేషన్ చేస్తూ పోతుంటే ప్రతిదీ. ఇప్పుడు నువ్వు పుట్టగానే మాట్లాడలేవు కదా, కొంచెం టైం పడుతుంది. అట్లాగే బొట్టు పెట్టుకోగానే ఏమైనా అన్నీ అయిపోవు. అలా చేస్తూ వస్తుంటే అన్నీ చేంజ్ అవుతూ వస్తూ ఉంటాయి. అందరికీ కూడా ఓ తెలియనటువంటి శక్తి తనలో ఉంది అనేది ప్రతి ఒక్కరు గ్రహిస్తారు. తనలో ఓ శక్తి ఉంది, అదే వరాహి. నవరాత్రుల్లో గురువుగారు స్త్రీ అలంకరణ బొట్టుతోనేనా? ఇంకా గాజులు అన్ని విషయానికి అన్ని వస్తే ఎలా? అన్ని విషయాలు వస్తాయి కదా. ఇందులో చెప్పేది ఏంటంటే మనము అన్ని వ్యవహారాలు చెప్పాం. కట్టు, బొట్టు వ్యవహారాలు. మ్మ్. గాజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క గాజు ధరించాలి. ఒక్కొక్క గాజు అంటే ఒక్క గాజు కాదు, ఒక్కొక్క కలర్. మ్మ్. ఎరుపు గాజులు, తర్వాత పింక్ గాజులు, తర్వాత గ్రీన్ గాజులు. ఒక్కొక్క రోజు ఓ అలంకరణ. అన్నీ కలిపేసుకుంటారు కదా అట్లా గురుగారు, 9 వేసుకోకూడదు. రకాలు. నవరాత్రులు అనేది ఒక్కొక్క వర్ణం. మ్మ్. ఏమిటి? ఇప్పుడు అమ్మవారికి కూడా మనము ఈ తిథిలో ఈ చీర, అంటే మ్మ్. ఈ రూపం అని చెప్పేసి మనం కడతాం కదా. ఎన్ని గాజులు వేసుకోవాలని నియమాలు ఏమైనా ఉన్నాయి గురుగారు? 9 వర్ణాలు, 9 కలర్లు ఉంటాయి కదా. మ్మ్. 9 రాత్రులు, 9 రాత్రి కాకుండా 24 గంటలు అనుకోండి, పగలు మ్మ్. రాత్రి. ఈరోజు ఫస్ట్ రోజు స్టార్టింగ్ అనుకుందాం. మ్మ్. ఎరుపు గాజులు ధరించావనుకోండి, మ్మ్. అది రేపు సూర్యోదయం వరకు స్నానం చేసుకొని మళ్ళీ ఆ గాజులు తీసి, తర్వాత రెండోది పింక్ రోజ్ కలర్ గాజులు ధరించాలి. మ్మ్. రెండో రోజు మళ్ళీ సూర్యోదయం వరకు కూడా మళ్ళీ ఆ రోజు స్నానం చేసుకొని, మూడో రోజు మనము గ్రీన్ అంటే ఆకుపచ్చ మ్మ్. మట్టి గాజులు ధరించాలి. మ్మ్. మనకు బంగారు గాజులు ఉన్నా అది మధ్యలో ఉంటుంది బంగారు గాజు. ఇటు 3 అటు 3 ఒక 6 గాజులు చేతికి, ఇంకో చేతికి కూడా అంతే సేము. ఇటు 3 గాజులు, బంగారు గాజుకి అటు ఇటు 3 6 గాజులు, అంటే ఒక డజన్ మ్మ్. మట్టి గాజులు ధరించాలి. మధ్యలో గోల్డ్ గాజు ఉండాలి. అది చాలా బాగుంటుంది. మ్మ్. నిజంగానే వారాహి ఉన్నట్టే ఉంటుంది. అద్భుతంగా, అందంగా కూడా కనపడుతుంది. రెండోది వచ్చేసి ఆ గాజుల్లో మనము ఇంకా మూడో రోజు మ్మ్. ఎల్లో, ఏమిటి, ఎల్లో. పసుపు గాజులు ధరించాలి. మ్మ్. ఆ తర్వాత మనకు సిల్వర్ గాజులు ధరించాలి. ఇలా మనము బ్లూ గాజులు, ఇలా అన్నీ కూడా 9 రాత్రులు 9 రకాల గాజుల్ని ధరించినా చాలు. 9 చీరలు కట్టకపోయినా పర్వాలేదు. 9 రకాల గాజులు ధరిస్తే అవే అసలైనటువంటి గాజు పూస. పూస అంటే నల్ల పూసలు, మ్మ్. గాజులు. ఇవే సుమంగళి, ఇవే
సుమంగలి. సుమంగలి. సుమంగలి అంటే ఏమిటి? తన భర్త జీవితాంతం బ్రతికే ఉంటాడు ఒకటి. రెండోది తను అందంగానే జీవిస్తాడు. తను ఆరోగ్యంగానే ఉంటాడు. తను అన్ని విధాలా కూడా ఆర్థికపరమైనటువంటి విషయాలలో కూడా తిరుగులేని వ్యక్తిగా ఎదుగుతాడు. ఒక్కటి కాకుండా ఏ టు జెడ్ తను చేసేదాన్ని బట్టి తన భర్త జీవితం. ఒక మాటలో చెప్పాలంటే మగవాడి జీవితంలో ఆడదే ఆధారం. ఏమిటి? ఆడదే ఆధారం. ఎవరైనా చెప్పుకుంటుంటారు. నా భార్య వచ్చిన తర్వాత నా జీవితం మారిపోయింది. నాకు బాగా కలిసొచ్చింది అని ఒకడు చెప్పుకుంటాడు. నేను అంతకుముందు బాగున్నాను బ్యాచిలర్‌గా ఉన్నప్పుడు. నా భార్య వచ్చిందాక నా జీవితం అంతా సంగనాకి పోయింది అని కూడా ఇంకొకడు చెప్తూ ఉంటాడు. ఇక్కడ ఆ వచ్చే వాళ్ళని బట్టి కూడా ఉంటుంది. తన యొక్క ప్రవర్తన, తన నడవడిక, తన యొక్క హావభావాలు, తన మాట తీరు, ఆహ్, తన భర్త జీవితాన్ని ఎందుకు పనికిరాని వాడిని కూడా లీడర్‌ని చేసేస్తుంది. ఎందుకు? పనికిరాని వాడిని కూడా పనికిరాని వాడిని కూడా ఈడెందుకు పనికిరాడు, వీడు శుద్ధ పూస, వేస్టు ఆకాశానికి ఎత్తాలన్నా అన్నవాడు పడేయాలన్నా కూడా ఆడదాని చేతిలోనే ఉంటుంది. వాడి లైఫే చేంజ్ అయిపోతుంది. ఇక్కడ మొదటి విషయంలో వచ్చినటువంటి భార్య. ఒకవేళ ఇందాక మనం చెప్పుకున్నాం కదా! భార్య వచ్చిన వేళ విశేషం బాగలేదనుకో, అటువంటి వాడికి మొదటిసారిగా కూతురు అంటే ఆమె స్త్రీ. కూతురు పుట్టిందనుకో, వాడి జీవితమే టర్న్ అయిపోతుంది. వాడు చెప్పుకుంటాడు, అబ్బా! నా కూతురు పుట్టిన తర్వాత నాకు బాగా కలిసొచ్చింది. రాత్రికే నేను అభివృద్ధి చెందాను, కోటీశ్వరుడినయ్యాను. తొందరగా నేను నా సంసారం, నా జీవితం, నా యొక్క అన్ని విధాలా బాగుపడ్డాను. నాకు అదృష్టమైనటువంటి కూతురు పుట్టింది, లక్ష్మీదేవి పుట్టింది. బిడ్డొచ్చిన వేళ, గుడ్డొచ్చిన వేళ. ఒక అంటారు. మాటలో చెప్పాలంటే రాత్రికి వాడు కుబేరుడయ్యాడంటే కూడా ఆడపిల్ల జన్మిస్తేనే అది జరుగుతుంది. లక్ష్మీదేవి పుట్టిందని చెప్పుకుంటాడు వాడు. నా కూతురు నా ముద్దుల కూతురు, నా యొక్క గారాల పట్టి అని రకరకాలుగా ఇంకా అన్నీ వాడు ఎలా వర్ణిస్తాడంటే ఊహించలేడు. ఆమె కింద కాలు పెడితే కందిపోతుందేమో అని చెప్పేసి ఆమె కూతుర్ని అలా చూసుకుంటాడు వాడు. ఎందుకంటే సంతోషం, ఆనందం చెప్పలేని మాటల్లో చెప్పుకోవడానికి కూడా చెప్పలేనంత సంతోషం కాబట్టి అలా ఉంటుంది. ఇది వాస్తవం. ఎవరి జీవితంలోనైనా భార్య వచ్చాకన్నా కలిసి రావాలి, లేదంటే కూతురు పుట్టాకైనా కలిసి రావాలి. మగవాడి జీవితంలో మొత్తం తన తల్లి కానీ, తనను భార్య కానీ, తన కూతురు కానీ వాడి జీవితంలో మొట్టమొదటి ఈ 3 భాగాలు ముఖ్యమైన అంశాలు. మొదటిగా తల్లి, రెండవది భార్య, మూడవది కూతురు. ఈ ముగ్గురి వల్లనే మగవాడి జీవితం మారుతూ ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. నమస్కారం. శుభాశీస్సులండి.